నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తుపాకీ శబ్దాలతో దేశాన్ని వణికించిన ఒక సిద్ధాంతం, అడవుల్లో రెడ్ కారిడార్ పేరిట పరిపాలనకు సవాల్ విసిరిన ఒక ఉద్యమం, దశాబ్దాలుగా భద్రతా బలగాలకు తలనొప్పిగా మారిన మావోయిజం. ఇప్పుడు అదే ఉద్యమం అంతమవుతున్న దశలో ఉందా? ఇవాళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్ట్ నేతలు లొంగిపోయారు. సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్లో ఉన్న పార్టీ స్ట్రక్చర్లో కీలక స్థానాల్లో పనిచేసినటువంటి నేతలు ఒక్కసారిగా తుపాకీ వదిలి ప్రధాన ప్రవాహంలోకి రావడం, ఇది ఒక సాధారణ వార్త కాదు, ఇది ఒక సంకేతంగా మనం భావించాలి. ఇది కేవలం తెలంగాణ కథేనా, లేక దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం బలహీనమవుతోందన్న పెద్ద సిగ్నలా? ఒకప్పుడు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ఛత్తీస్గఢ్ దాకా విస్తరించి ఉన్న రెడ్ కారిడార్ ఇప్పుడు కుదుస్తోందా? రిక్రూట్మెంట్ ఎందుకు పడిపోయింది? యువత ఎందుకు అడవుల్లోకి వెళ్ళట్లేదు? కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్, ఇది మావోయిజానికి ఫైనల్ బ్లోనా? కఠిన ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు, పునరావాస ప్యాకేజీలు, ఈ మూడు కలిసి మావోయిస్టులను మానసికంగా వ్యూహాత్మకంగా చుట్టుముట్టాయా? అయితే మరోవైపు తీవ్ర ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అడవుల్లో ఖనిజ సంపద కోసం కార్పొరేట్ సంస్థలకు దారి చూపించేందుకు ప్రభుత్వాలు మావోయిస్టులను పూర్తిగా అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాయా? పెద్ద పెద్ద కంపెనీలకు మేలు చేయడానికే ఈ ఆపరేషన్లా? ఇది జాతీయ భద్రత పేరుతో జరుగుతున్న అవసరమైన చర్యనా, లేక అభివృద్ధి, అడవి, ఆదివాసీ హక్కుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద రాజకీయ గేమా? ఇంకొక కీలక ప్రశ్న ఏంటంటే, వయస్సు మీద పడిన సీనియర్ మావోయిస్టులు ఎందుకు వరుసగా లొంగిపోతున్నారు? ఆరోగ్య సమస్యలా, లేకపోతే క్యాడర్ తగ్గిపోవడమా, లేదు అనంటే ఉద్యమంపై నమ్మకం కోల్పోవడమా? దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ తగ్గటానికి కారణాలు ఏంటి? సోషల్ మీడియా యుగంలో సిద్ధాంతపరమైన ఆకర్షణ తగ్గిందా? అభివృద్ధి పథకాలు గ్రామాలకు చేరటంతో మద్దతు క్షీణించిందా, లేక ప్రజలు హింసకు నో చెప్పేశారా? ఇవాళ తెలంగాణలో జరిగిన తాజా లొంగుబాటు మావోయిజం చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఇంకా అడవుల్లో కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ తదుపరి వ్యూహం ఏంటి? ఇక దేశ భద్రత, ఆదివాసీ హక్కులు, కార్పొరేట్ పెట్టుబడులు, రాజకీయ లెక్కలు, ఇవన్నీ కలిసిపోయి క్లిష్ట సమీకరణం ఇది. అయితే మావోయిజం నిజంగానే అంతమవుతుందా, లేక రూపం మార్చుకొని తిరిగి రావడానికి వేచి చూస్తోందా? ఇవే ప్రశ్నలు, ఇవే ఈరోజు మన డిబేట్లో చర్చించబోయేటువంటి ప్రధాన అంశాలు. తుపాకీ మార్గం ముగిసిందా, లేదా చరిత్ర మరో మలుపు తీసుకోబోతుందా? రైట్, డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రైట్ సార్, ఈరోజు మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ అలాగే రాజీరెడ్డి ఇద్దరూ కూడా లొంగిపోయారు. వాళ్ళతో పాటు క్యాడర్ దాదాపుగా ఒక 16 మెంబర్స్ పైననే లొంగిపోయినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటిది ఆరోగ్యం సమస్యలు, తర్వాత ఉద్యమం పైన మొత్తం అంతా స్ప్లిట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కారణాలతోనే మేము లొంగిపోయామని చెప్తున్నారు. ఇటువైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో మార్చి 31 ఈలోగానే కంప్లీట్గా మావోయిస్టు రహిత దేశంగా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాము, దానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉన్నారు. సో ఇటు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా శాంతి చర్చలు ఉండాలి అనేటువంటి దిశగా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ తుపాకీ శబ్దం, తుపాకీ కాల్పుల మోత ఆగిపోయినట్టేనా? దేశంలో నిజంగానే మావోయిస్టు రహిత సమాజాన్ని మనం చూడబోతున్నామా? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇంకొక సంవత్సరం అయితే ఈ ఉద్యమం, అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలు పుట్టి 60 ఏళ్ళు, 2027 60 ఏళ్ళలో వరకు చెప్పాలంటే సిపిఎం కూడా చీలిపోయి సిపిఐ, 64 చీలిపోతే సిపిఎం, సిపిఐ తర్వాత 67 తర్వాత ఈ విప్లవోద్యమానికి మళ్ళీ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెప్పి ఆ సిద్ధాంతం ముందుకెళ్ళారు. గాంధీ గారు ఒక మాట అంటారు, ఏమనంటే లక్ష్యం ఎంత ఉన్నతమైన మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉంటారు. మీ లక్ష్యాలు మంచివి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కావాలి, మంచి లక్ష్యాలు, విద్య, ఆరోగ్యాలు అందరికీ అందాలి, ఆర్థిక అసమానతలు పోవాలి కదా, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు పోవాలి. ఇవాళ ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు. కమ్యూనిజంలోని మంచిని ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారు రాజా. మీరు చూడండి, ప్రపంచంలో అనుభవాలను చూస్తే విద్య, ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తారు కదా. అంటే అట్లానే అంటే కమ్యూనిజంలోని మంచినంత ఒకటి ఏంటంటే మనకు రాజ్యరహిత సమాజం. మార్క్స్ కలగన్నారు ఆయన. మార్క్స్ కళను రాజ్యరహిత సమాజం ఎప్పుడు ఉండదు, ఎక్కడ ఉండదు. రాజ్యం ఏదో రాజ్యం ఉండాల్సింది. నక్సలైట్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నక్సలైట్ రాజ్యం ఉంటది కదా. ఇప్పుడు తాలిబాన్ రాజ్యం అంటున్నారు, ఏది మన ఆఫ్ఘనిస్తాన్ లో రాజ్యం ఒకటి ఉంది కదా. స్టేట్ ముఖ్యం ఎక్కడైనా కూడా. అందుకని ఇక్కడ వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు పోవాలని వచ్చిండ్రు. 60 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు 20 ఏళ్ళ వాడు ఇప్పుడు 80 ఏళ్ళకి వచ్చిండు. మీరన్న కారణం కూడా అది. ఎందుకంటే వాళ్ళ పూర్తిగా
నా కేంద్ర నాయకత్వం అంతా కూడా 60 పైబడి ఉన్నారు. అప్పుడెప్పుడు 20 ఏళ్ల వయసులో చేరిన వాళ్ళకి 80 పైబడి ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయారు. నేను చాలా దగ్గరగా మనకు శివసాగర్ సత్యమూర్తి గారిని చూసిన వాడిని. హేతువాద సంఘంలో ఆయన తర్వాత నక్సలైట్ ఉద్యమం తర్వాత మాతో కలిసి పనిచేశారు. కత్తిపద్మరావు గారు, ఆయన మేమందరం కూడా. అలాగే మన కొండపల్లి సీతారామయ్య గారు జనజీవన సంస్థలు కలిసిన తర్వాత చూశాం కదా మనం. ఇట్లా చాలా మంది గద్దర్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. కానీ వాళ్ళ మొండి సిద్ధాంతం ఏంటంటే ఇది రాజ్యాధికారం కేవలం తుపాకీ కొట్టడం ద్వారా వస్తారు అనుకుంటున్నారు. రాజ్యం కంటే శక్తివంతులు ఎవరు కారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు ప్రస్తావిస్తున్న సమస్యలు వాస్తవమైనవి. ఇవాళ ఆపరేషన్ కంగారు ద్వారా మొత్తం తొలగించినా కూడా రేపు తప్పనిసరి ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానత ఉన్నంత కాలం ఆ ఉద్యమం సజీవంగానే ఉంటుంది అంటున్నాండి. ఎందుకు సజీవం ఉంటుందంటే ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎప్పుడైనా తిరగబడతారు కదా, ఎవరైనా కూడా స్ప్రింగ్ కిందికి నొక్కితే పైకి లేస్తుంది, గోడకు బంతి వేస్తే మళ్ళీ ముఖానికి తక్కుతుంది. కనుక ఇది సరైందా కాదా ఈ మార్గం అనేది ఇద్దరు ఎంచుకోవాల్సింది. అంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస చాలా దుర్మార్గమైంది. మన పిల్లలు మనం చంపుకోం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా చంపుతున్నారు కదా, ఇరుపక్కల హింస జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ రాజ్యం ఒకటే కాదు, ప్రైవేట్ హింస కూడా సరైనది కాదనే విషయానికి వాళ్ళకి వస్తున్నారు. మనకి ఇన్ఫార్మర్ల పేరు మీద ఇతరత్ర మనకు చాలా మందిని ఏది గిరిజనులను, హరిజనులు చంపిన సందర్భం, గిరిజన ఆవాసం చంపిన సందర్భం చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఏమైందంటే పోటీ వీళ్ళకి రక్షణ వాళ్ళు, వాళ్ళ రక్షణ వీళ్ళు అనే పరిస్థితి అని ఎవరి డిఫెన్స్ లో వాళ్ళు పడుతున్నారు. అఫెన్స్ పక్కన పెట్టింది. ఇంకో మాట మీరు అన్నారు, ఆ 5 జిల్లాలే కాదు, 6 రాష్ట్రాలే కాదు, తిరుపతి టు పశుపతి వాళ్ళ రెడ్ కార్నర్. తిరుపతి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, పశుపతి నేపాల్, అక్కడ దాకా అనుకున్నాం. కానీ మీరు అన్నట్టు 5-6 జిల్లాలకు 5-6 రాష్ట్రాలకు మిగిలిపోయింది. ఇప్పుడు చివరిగా ఇప్పుడు దేవజీవును అట్లాగే మల్లోజు రాజిరెడ్డి లొంగిపోవడంతో వాళ్ళ కూటమి లొంగిపోవడంతో తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ మన ముఖ్యమైన నాయకులు లొంగిపోయినట్టే లెక్క. ఈ లొంగుబాటు సమంజసమైంది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా హింసకు హింస ప్రతీకారం ఎప్పుడు పరిష్కారం కాదు. కనుక హింసను హింసతో జయించద్దు, మంచితో జయించాలనే ఉద్దేశాన్ని చూసుకుంటే జనజీవన సవంతిలో కనుమంతి వర్గం ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా నక్సలైట్ అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఈ పద్ధతి కాదు, మీరు రండి, మనకు ప్రజాస్వామిక పోరాటం ద్వారానే మనం చేయగలుగుతామని. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి చాలా, కానీ నేను కాదండి. కానీ ప్రజాస్వామ్యంలో లోపాలకు మరింత ప్రజాస్వామ్యం మంచి మంది, కానీ ఆ అప్రజాస్వామికము లేకపోతే నియంతృత్వము లేకపోతే ఇట్లాంటి దాడులు ఎప్పుడు కూడా పరిష్కారం కావు. తప్పులు ఉన్నాయి, సమాజంలో చాలా తప్పులు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రజలతో కలిసి పోరాడాలి. అందుకనే మనకు సీతక్క మంచి ఉదాహరణ మనకు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఆమె ఆ అడవులకు వెళ్ళి 10 రోజులు పోరాడి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవనీయ స్థానం దక్కింది కదా ఆమెకైతే. అట్లా చాలా మంది గతంలో పోయిన వాళ్ళు బయటకు వచ్చి రాజకీయ పదవులు, చిన్న పదవులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే మార్గం, ఇంకోటి లేదు. ఇందులో లోపాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఏమున్నది, కొంత ఎన్నికలు చూస్తే డబ్బు, సారా చూస్తున్నాం కదా, మనీ అండ్ లిక్కర్ పవర్ దాటిపోతలేదు. అట్లాగే కులం పెద్ద ప్రాధాన్యత వహిస్తున్నది. ఇవాళ ఇప్పటికీ 2 క్లాసుల పద్ధతి కొన్ని చోట్ల ఇంకా ఉన్నది. ఇప్పటికి కూడా మనకు దళితులను కానీ వీళ్ళను గుడి ప్రవేశానికి ఆటంకపరుస్తున్నారు. చూసినాం కదా, మొన్ననే నాగర్ జిల్లాలో ఒక రజిత యువతి గుళ్ళకు పోతే 5 నెలల పిల్లవాడిని చంపేశారు. చూసినాం కదా. అందుకని ఇవన్నీ చూస్తే ఇటువంటి సామాజిక రాజకీయ అవినీతి పాటు అవినీతి ఉంటుందమ్మా. రాజకీయ అవినీతి చాలా పెద్దది, దానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. నేను వాళ్ళ దగ్గర చూసిన వాళ్ళని ఒక మాట చెప్పి పిలుస్తాను. ఆనాడు ఈ అవినీతి పరులందరూ భయపడ్డారు నక్సలైట్లు ఉన్నప్పుడు. ఇవాళ భయం లేకుండా పోయింది. స్పష్టంగా చెప్తున్నా, దుర్మార్గ రాజకీయానికి నిజంగా ఆనాడన్న కొంతలో కొంత వాళ్ళు భయంతోనే చెట్టు పెట్టగలిగారు. ఇప్పుడు అది మొత్తం లేకుండా పోయి వాళ్ళందరినీ దొంగిపోయిన తర్వాత, వాళ్ళ ఉద్యమం లేదనుకున్న తర్వాత ఇప్పుడు మరింత అవినీతి పెరుగుతుంది. చూడండి, స్థానిక ప్రభుత్వం, గ్రామ పంచాయతీ నుంచి దేశం వరకు అంత అవినీతిమైపోతుంది. ఈ అవినీతి ఆపాలంటే భయం లేకుండా పోయే రాజకీయ నాయకులకు ఒక రకంగా చంపడం కరెక్ట్ కాదు. అప్పుడు కూడా మంచి వాళ్ళని కూడా చంపారు. ఎవరిని చంపారు? శ్రీపాదరావు గారిని చంపారు. ఆయన ఏం చేశారు? ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు దొరకరు వీళ్ళకు. అంటే వాళ్ళ గన్మెన్లు కానీ వాళ్ళకున్న రక్షణ వ్యవస్థ వీళ్ళు దొరకదు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అమానుషంగా దాడి చేశారు, అలిపిరి సంఘటన చూసాం. ఇట్లా చూసుకుంటే వాళ్ళు చంపిన వాళ్ళు కానీ వాళ్ళు చచ్చిన వాళ్ళు కానీ, చచ్చిన వాళ్ళు ఇంత త్యాగంలో వాళ్ళు చంపిన వాళ్ళు కూడా అంతకంటే దుర్మార్గులు అయితే కాదు. వాళ్ళు పాపం ప్రజా జీవన సంస్థలు ఉన్నవాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా మన పన్నుకు పన్ను అంటే సమాజంలో ఎవరు మిగలం. కనుక ఇప్పటికైనా తెలుసుకొని లొంగిపోయినందుకు అభినందిస్తున్నాను. వాళ్ళకు సరైన గౌరవం ఇవ్వాలి. ప్రజాస్వామిక పోరాటంతో మనం అలాంటి వాళ్ళని కూడా మద్దతు చేయాల్సిన, అన్ని పార్టీలు మద్దతు చేయాల్సిన అవసరం ఉందని నేను. రైట్, ఇక మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు అండ్ బీజేపీ నాయకులు రవికుమార్ గారు. నమస్కారం అండి లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు.
నమస్తే అండి. సో లింగమాధవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము నక్సలిజాన్ని ఒక సామాజిక సమస్యగా అలాగే ఒక ఫిలాసఫీగా చూస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఇప్పుడు ఇవాల్టి లొంగుబాట్లను కనుక తీసుకుంటే అటు దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, సరే వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళ కారణాలు ఏంటో చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళ లొంగుబాటుకి ఏంటంటారు? అంటే లైక్ సామాజిక దృక్పథం విజయం సాధించింది అని అనుకోవాలా? లేదు అని అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ ఆపరేషన్ కగార్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలితంగా చూడాలా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మావోయిజం అనేది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో ఏ విధంగా ఇవాళ అంటే మన బిడ్డల మీదనే ఏ విధంగా ఇవాళ పిట్టల్లా కాల్స్తున్నారు. కనీసం చర్చలు కూడా లేకుండా, వాళ్ళు చర్చలకు సిద్ధమన్నా కూడా చర్చలు కూడా లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకవైపు అయితే, మరి రెండో వైపు ఇవాళ సామాజిక సమస్య. ఎందుకంటే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొంతమంది ఇవాళ బ్యాలెట్ వదిలేసి బుల్లెట్ పట్టుకున్నటువంటి సందర్భం. కానీ అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ ద స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. ఆనాడు అబ్రహాం లింకన్ గారు అన్నట్టు డెఫినెట్ కూడా ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య ప్రకారం ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే కాదండి, గతంలో కూడా 2004లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ శాంతి చర్చలకు పిలిచినటువంటి చరిత్ర కూడా, అంటే ఒక ల్యాండ్ మార్క్ డిసిషన్ కూడా ఆనాడు తీసుకున్నటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కూడా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఈ యొక్క సమస్యని మనం శాంతియుతంగా ఇవాళ చర్చల ద్వారా పరిష్కరించుకుందాం దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సానుకూల దృక్పథంతో, సానుకూల నిర్ణయానికి అనుగుణంగానే ఇవాళ దేవుజీ గాని, ఇవాళ రాజిరెడ్డి గాని ఇట్లాంటి వ్యక్తులు ఇవాళ లొంగిపోవడం జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు, వాళ్ళే అడిగారు చర్చల ద్వారా. ఇవాళ మీకు చర్చ ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఎందుకు చర్చలు చేయట్లేదు? మన బిడ్డలే కదా, ఈ దేశ పౌరులే కదా. ఇవాళ మీరు చర్చలు చేసి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. ఇవాళ అందుకే వాళ్ళు చేయట్లేదు. ఇవాళ ప్రభుత్వం, తెలంగాణ ప్రజా ప్రభుత్వం మీద ఇవాళ నమ్మకం ఉంది కాబట్టినే ఇవాళ వాళ్ళు ఎవరికైతే ఈ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండి ఇవాళ మేము లొంగిపోతాం, ఒక రాజ్యాంగం బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటామని ఇవాళ వచ్చినారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఆ ఫెసిలిటీస్ కల్పించింది. ఇవాళ మీరు చూసిరు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కోసం వస్తే అక్కడ ఏం జరిగిందో కూడా మనం చూసినాం. అంటే ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ ఇంత ముందుకే పెద్దలు చెప్పారు, ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ ఈ యొక్క మావో నక్సలిజాన్ని అంతం చేసేసి మరి ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ గిరిజనులను కూడా బయటికి పంపించేసి ఆ దేశ సంపద అంతా కూడా నేచురల్ రిసోర్స్ అంతా కూడా ఇవాళ అంబానీ కాదానికి దోచిపెడుతున్నారు ఒకవైపు. ఇవాళ ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఇది నక్సలిజం అనేది జస్ట్ ఏదో ఒక వ్యక్తికో వర్గానికో సంబంధించింది కాదండి. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఇవాళ నరేంద్ర మోడీ డెడ్ లైన్ పెట్టింది కదా, మరి ఇదే డెడ్ లైన్ ఎందుకు ఈ దేశంలో పేదరిక నిర్మూలన చేయడం కోసం డెడ్ లైన్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని తొలగిస్తామని ఎందుకు డెడ్ లైన్ పెట్టలేదు? అంటే అందుకే మనం ఆలోచించాలి. ఇవాళ అందుకే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇవాళ ఈ దేవ్జీలి, రాజిరెడ్డి లాంటి వ్యక్తులు లొంగిపోవడం అనేది ఒక శుభ సూచకం. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం మీ ద్వారా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరైనా ఉంటే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. మీరు కూడా రండి, జనజీవ స్రవంతిలో కలవండి. ఇది ప్రజా ప్రభుత్వం, ఇక్కడ చర్చల ద్వారా ఏదైనా సాధించుకుందాం. ఇవాళ హింస ద్వారా ఏది సాధించలేరండి. అది ఏ హింస అయినా ఎవరు చేసినా కూడా హింసే. సో హింస ద్వారా ఏది సాధించలేము. ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, దేశంలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుందాం రండి. అందుకే దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ లొంగుబాటు జరిగింది. ఇది ఒక శుభ సూచకం. నేనేమంటున్నానంటే ఇవాళ మనం ఈ విషయాలన్నిటి కూడా మనం ఆలోచించాలి. బీజేపీ ఇవాళ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా చేస్తుంది, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే మరి దేశ బిడ్డలే కదా, వాళ్ళతో కూడా చర్చలు జరపండి. వాళ్ళతో చర్చలు జరిపితే మీకు పోయే నష్టమేముంది? ఈ దేశ పౌరులే కదా, మాట్లాడదాం. అందుకే ఇవాళ ఇవన్నీ కూడా గమనిస్తారు. మీరు అమెరికా తోటి చర్చలు చెప్తారు, పాకిస్తాన్ తోటి చర్చలు చెప్తారు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ పౌరులకు మీ తోటి చర్చలు జరపడానికి మీకు ఎందుకు ముందుకు రావట్లేదు? మీరు కూడా చర్చలు జరపండి. శాంతియుత వాతావరణంలో ఈ సమస్యని పరిష్కరించుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగా ఇవాళ లొంగిపోతున్నారు.
మీరు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకొని చర్చలు జరుపుదాం. ఇవాళ ఈ దేశ పౌరులే కదా. అందుకే నేను ఏమంటున్నంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇవాళ ఈ విధంగా లొంగుబాటుకు కారణమవుతున్నది. ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ ఏదైతే అమిత్ షా చెప్తుండో మేము మార్చి నాటికి అంతమొందిస్తామంటే అంతమొందించమనేది ఏందండి? ఐడియాలజీని, ఒక వ్యక్తిని మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఐడియాలజీని, సమస్యని పరిష్కరించామంటున్నాం మేము. ఇవాళ ఏదైతే పేదరికం ఉందో దాన్ని పరిష్కరించండి. ఏదైతే గిరిజన ఆదివాసీ బిడ్డలు సమస్యలు ఆ సమస్యను పరిష్కరించండి. ఏదైతే నేచురల్ రిసోర్స్ ని మరి మీరు ఎందుకు ఆదివాసీ బిడ్డలకు కాకుండా ఇవాళ మీరు చూస్తున్నారు, ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలో ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని అక్కడి నుంచి పంపించేసి ఆ యొక్క సంపద అంతా కూడా ప్రాంతాలంతా కూడా మైనింగ్ కంపెనీలకు ఇస్తుంటే ఇవాళ అక్కడ ప్రజలు ఇవాళ మొత్తుకుంటున్నారు. అందుకే ఈ సమస్యని మనం ఫస్ట్ సమస్యని పరిష్కరిద్దాం. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో నేను మరొకసారి చెప్తున్నాండి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. మనం ఏదైనా కూడా బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. మీ సమస్యలు చెప్పండి. ఇవాళ దేవ్జీ గారు కూడా చెప్పారు, మీరు కూడా వినుంటారు. ఏదైనా కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో మేము పోరాడతామన్నారు. మంచిది, సానుకూల దృక్పథం కదా. ఇట్లాంటి వాతావరణం మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ కూడా ఈ వాతావరణం కల్పిస్తే ఇవాళ మావోయిస్టులు అందరూ కూడా మరి వచ్చి బద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ సమస్యలు చెప్తారు. ఆ వాతావరణం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని మీ ద్వారా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలో అయినా కూడా దేశానికి ఆదర్శం అవుతుంది. ఇది ఈ విషయంలో కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇవాళ క్యాస్ట్ సెన్సర్ లాంటి విషయాలలో కూడా దేశానికి ఆదర్శమైంది. లెట్ మీ టాక్ టు రవికుమార్ గారు ఆల్సో. ఎస్ రవికుమార్ గారు, డెడ్ లైన్ ఏదైతే మీరు March 31, 2026 అని ఫిక్స్ చేసి ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను ఏరివేస్తూ నక్సలైట్ రహిత దేశంగా మార్చాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది పేదరిక నిర్మూలన కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి కూడా ఒక డెడ్ లైన్ పెడితే బాగుంటుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకు శాంతి చర్చలకు మీరు ఆహ్వానించట్లేదు? మన దేశ పౌరులే కదా, వాళ్ళని పీస్ టాక్స్తో మాట్లాడొచ్చు కదా. ఎందుకు నో డైలాగ్ ఓన్లీ సరెండర్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సరెండర్ అయిపోవాలి అని చెప్పి ఒక ఇది పాస్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మీరు చేస్తున్నటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. కార్పొరేట్ కంపెనీలకు అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలను, ఆ సంపదను అప్పచెప్పడం కోసము, వాళ్ళకి మార్గం సుగమం చేయడం కోసం ఎంచుకున్నటువంటి దారి ఈ ఆపరేషన్ కగార్ అని విమర్శలు వస్తున్నాయి, ఆరోపిస్తున్నారు. ముందుగా హృదయ గారు, మీకు ప్రేక్షకులకి పనిలో ఉన్న మిత్రులిద్దరు కూడా నమస్కారం. నాకు కొంచెం లేట్ ఇచ్చారు. అయితే ఈరోజు రెండు శుభ పరిణామాలు. ఒకటేంటంటే మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే మావోయిస్టుల దగ్గర నుంచి ఈ రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక రెండో శుభ పరిణామం. ఈ రెండు కూడా శుభ పరిణామాలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రెండింటిని కూడా సపరేట్ గా చూడాల్సిన విషయం. అయితే ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా బ్యాలెట్ కంటే బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది, గన్ను కంటే పెన్ను గొప్పది, ఎక్కడదో మావోయిజం కంటే మన రాజ్యాంగం గొప్పది అనేది బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ కగార్ ద్వారా ఈ యొక్క మొండి సిద్ధాంతం, బూజు పట్టిన సిద్ధాంతం, రస్ట్ పట్టిన సిద్ధాంతాన్ని ఈ దేశం నుంచి తొలగించి అందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో, ఈ యొక్క డెమోక్రసీలో భాగంగా పని చేసుకుంటూ పోవాలి, ప్రజల కోసం పని చేసుకుంటూ పోవాలి, పేదరిక నిర్మూలన కోసం పని చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా మనం అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, మన సంక్షేమం జరగాలి. ఈ దేశంలో పేదరికం ఉండకూడదు. పేదరికం మాటున జరిగేటువంటి ఈ ఆకృత్యాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో కేంద్రంలోని మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ని తీసుకొని, చూడండి, ఏ పని పెట్టుకున్న ఆపరేషన్ కగార్ అనే కాదు, మోడీ గారి నాయకత్వంలో ఏ పని పెట్టుకున్నా కూడా ఆ పనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ అండ్ డెడ్ లైన్ కూడా ఉంటుంది. అంటే ప్రారంభించడం ఉంటుంది, అదే విధంగా పని మొదలు పెట్టిన తర్వాత దాన్ని ముగించడం కూడా ఉంటుంది. గ్రేట్. అలాగే పేదరికము, నిరుద్యోగము, వీటిపైన కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ పెడితే బాగుంటుంది. పేదరికంకి కూడా నేనేమంటున్నానంటే పేదరికానికి కూడా డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇప్పటికే మీకు తెలుసు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా పేదరికం ఇంత ఫాస్ట్ గా
తగ్గిపోవట్లేదు. మన దేశంలో తగ్గుతున్నంత వేగంగా పేదరికము వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా తగ్గట్లేదు. మన దేశంలో ఇప్పటికే దాదాపు 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు నివేదికలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదంతా కూడా సాధ్యమైంది మోడీ గారి నాయకత్వంలోనండి. గత 10-12 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకుంటున్నటువంటి అనేక చర్యలు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలని మొదలు పెట్టి వాటిని నిరంతరాయంగా ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా, ఎక్కడ కూడా ఆపకుండా ఏదైతే మన ఈ సంక్షేమ పథకాలని నిరంతరాయంగా మనము ఏదైతే సాగిస్తూ ఉన్నామో ఆ ఫలితంగా మనకు పేదరికం కూడా మనకు చాలా వరకు పేదరికం కూడా తగ్గిపోయింది దేశంలో. ఇప్పుడు మనం ఇంకా అడుగు ముందుకు వేయాలి, ఇంకా ముందుకు పోవాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మనకంటే ముందున్న దేశాలు కూడా మనల్ని చూసి కుళ్ళుకునే విధంగా మనం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మన వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సిద్ధాంతాలన్నింటినీ కూడా మనం వెంటనే మార్చుకోవాలి. ఎవరైతే అన్నలని చెప్పేసి ఎవరైతే అడవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించాము. మన అమిత్ షా గారు, మీకు తెలిసే ఉంటుంది, అమిత్ షా గారు అనేక మీటింగ్లలో చెప్పారు, మావోయిజం ఈ దేశానికి సెట్ అవ్వదు, ఈ దేశానికి నచ్చదు మావోయిజం, మీరందరూ కూడా ప్రజా జీవన స్రవంతిలోకి రండి, ఈ దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, ఈ దేశ యువత మిమ్మల్ని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తుంది, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది, బీజేపీ పార్టీ కూడా అదే కోరుకుంటుంది అని అమిత్ షా గారు ఎన్నో మీటింగ్లలో చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు, ప్రజా జీవనంలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. ఒకవేళ రాకపోతే మేము గన్నే పట్టుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా వాటిని అణిచివేసేందుకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే గన్ను పట్టుకుంటారో వాళ్ళని అణిచివేసేందుకు ఎంత దాకైనా వెళ్తామని చెప్పేసి చాలా స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చారు. దాని తగ్గట్టుగా ఖగార్ అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో 100% కంప్లీట్ చేసేంత వరకు వదలరు. దీంట్లో 2 విషయాలు కూడా మరి మాట్లాడుకున్నాం. ఎంతోమంది మన అనలిస్ట్ గారు కూడా మాట్లాడారు, బండారు రామ్మోహన్ గారు ఆయన కూడా మాట్లాడారు. 2 విషయాలు, ఒకటి ఏంటంటే మావోయిజంతో ఈ భారతదేశానికి మంచి జరిగిందా చెడు జరిగిందా అని ఒకవేళ మనం చూస్తే మంచి ఎంతైతే జరిగిందో చెడు అంతకంటే ఎక్కువ జరిగిందా అనేది చాలా స్పష్టంగా మనకు చాలా స్పష్టంగా చరిత్ర చెబుతున్నారు. ఎంతో మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడుతూ కేవలం నక్సలైట్లే చంపినట్టు, నక్సలైట్లే చచ్చిపోతున్నట్టుగా 1 సైడ్ గా మాట్లాడారు. కేవలం నక్సలైట్లు చనిపోలేదండి, నక్సలైట్లతో పాటు పోలీసులు కూడా అనేక మంది పోలీసులు మరణించారు, అనేక మంది పోలీసు అధికారులు మరణించారు, అనేక మంది రాజకీయ నాయకులు మరణించారు, అనేక మంది అమాయకులు సామాన్యులు గోండు గూడల్లో ఉండేటువంటి సామాన్య ప్రజలు కూడా వీళ్ళ ద్వారా మరణించేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్తున్నా, చెడు ఏమి జరిగిందంటే దయచేసి మిస్ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయకండి. నేనేం చెప్పాను, శాంతి చర్చలకు అవకాశం ఇవ్వండి అన్నాను. అది ఈ దేశ బిడ్డలే, మరి ఈ దేశ పౌరులే కదా, ఆ విధంగా మాట్లాడు. ఒకరే చనిపోయారు, మా నాయకులు కూడా ఎంతో మంది చనిపోయారు, మా నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది చనిపోయారు. నీకు తెలియదు. ఒక్క నిమిషం లింగం గారు, ఎస్ రవికుమార్ గారు, తెలంగాణలో స్టేట్ కమిటీ అనేది దాదాపుగా లేకుండానే అయిపోయింది. సో అది ఖచ్చితంగా జాతీయ భద్రతకు ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం శాంతి చర్చలు కోరుకుంటా ఉంది. ఆ దిశగా మీరు ఎందుకు దానికి అబ్రప్ట్ నో చెప్పారు? అసలు డైలాగ్ రూల్ అవుట్ చేయడానికి రీజన్ ఏంటి? మేము శాంతి చర్చలకు మేము ఎప్పుడు కూడా వాళ్ళని మేము కాదని చెప్పలేదే. అమిత్ షా గారు భాజపా అనేక మీటింగ్లలో మీరు లొంగిపోండి, ఈ యొక్క రాజ్యాంగాన్ని మీరు నమ్మండి, ఈ యొక్క డెమోక్రసీని, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నమ్మి మీరు జనజీవన స్రవంతిలోకి రండి అని చెప్పేసి అనేక సార్లు అమిత్ షా గారు గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అమిత్ షా గారు చెప్పారు, ఎన్నో మీటింగ్ లో చెప్పారు, ఎన్నిసార్లు పిలిపించారు మీరు చూడండి. మాట్లాడిన ప్రతిసారి అమిత్ షా గారు నక్సలిజం పైన, ఈ మావోయిస్టుల పైన మాట్లాడిన ప్రతిసారి ఆయన ఫస్ట్ స్పీచ్ లోనే, మొదటి భాగంలోనే నక్సలైట్లని వెల్కమ్ చేశారు జనజీవన స్రవంతిలోకి. ప్రతిసారి వెల్కమ్ చేస్తారు. ఆయన వెల్కమ్ చేసిన తర్వాతనే మాట్లాడతారు. కానీ ఎప్పుడు కూడా మన బిడ్డలను చంపుకోలేని బీజేపీ పార్టీకి ఉండదు, అమిత్ షా గారికి ఎవరికి ఉండదండి. ఎందుకు ఉంటదండి? మన బిడ్డలు మనం ఎందుకు చంపుకుంటాం చెప్పండి? రామ్మోహన్ రావు గారు మాట్లాడాలి. రామ్మోహన్ రావు గారు, శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం అనేది మాత్రం అబద్ధం. అది శుద్ధ తప్పు.
తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ మిత్రుడికి నేను కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో విషయం కూడా అండి, మంచి చెడుల గురించి మనం మాట్లాడాం. మంచి చెడుల గురించి నేను ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అధికారులు, పోలీసులు, అమాయకులు, రాజకీయ నాయకులతో పాటు కచ్చగట్టి పిన్ పాయింట్ టార్గెట్ చేసి ఏదైతే బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు ఎంతో మంది హతమార్చారు. నక్సలైట్ ఎందుకు హతమార్చారు? వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఎవ్వరు చర్యలు చేపట్టినా వాళ్ళని గన్ను ఎక్కుపెట్టి గురిపెట్టి మరి చంపినటువంటి చరిత్ర ఈ నక్సలైట్లది కాదా? ఎంతో మంది బీజేపీ నాయకులను చంపలేదా? ఎంతో మంది ఆర్ఎస్ఎస్ సంఘ పరివార నాయకులను చంపిన చరిత్ర ఈ నక్సలైట్లది కాదా? ఎందుకు ఇంకెన్ని రోజులు మనం వీళ్ళని రక్షిస్తాం? లింగం యాదవ్ గారు, నేను బీజేపీ మిత్రుడు, బహుశా ఆయన తెలియదేమో చరిత్ర. నక్సలిజం వల్ల ఎక్కువ మంది నష్టపోయింది మా నాయకులే. ఇవాళ తెలంగాణ ఇంత ముందుకే పెద్దలు చెప్పినట్టు శ్రీపాదరావు నుంచి మొదలు పెట్టుకుంటే రాజ్య నాయక్ వరకు, అదే విధంగా ఛత్తీస్గఢ్ లో మా రాష్ట్ర నాయకత్వమే కోల్పోయినాం. దయచేసి మేము ఏమంటున్నాం, శాంతి చర్చల ద్వారా నీకు చరిత్ర నేర్చుకో. మిత్రమా, ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఇప్పుడు రవికుమార్ గారు, ఒక్క నిమిషం. ఎట్లా మిత్రమా, నీకు తెలియదు చరిత్ర కాదనుకుంటే ఎట్లా? ఛత్తీస్గఢ్ లో మా నాయకత్వం మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని కోల్పోయినావు. కాదన్నా? అవును, ఎవరైనా పార్టీ అయినా మా పార్టీ అయినా రాజకీయ నాయకులు అని చెప్పా కదా. నరేంద్ర మోడీ, అమిత్ షా మరి దేశ పౌరులే అయినటువంటి చర్చలు జరపండి. వాళ్ళు చర్చలు జరపడానికి సిద్ధం అంటున్నారు. మీరు పిట్టల్లా కాల్చి చంపుతున్నారు. ఇవాళ ప్రాంతాలన్నిటి కూడా, గిరిజన ప్రాంతాలన్నిటి కూడా అక్కడి నుంచి తరిమేస్తున్నారు. అవి అంబానీ కాదానికి దోషి పెడుతున్నారు. ఇది ఈ సమస్యల గురించి మీరు అడ్రస్ చేయండి. ఇంత ముందు గురించి చెప్పిన ఈ దేశంలో పావర్టీ గురించి మీరు ఎందుకు డెడ్ లైన్ పెట్టుకోలే? రోజా గారు ఎంత వేగంగా మాట్లాడతారంటే బీజేపీ నాయకులు, ఇవాళ దేశంలో 80 కోట్ల మంది పీడిఎస్ ద్వారా లబ్ధి పొందుతున్నారండి. మరి ఈ దేశంలో పావర్టీ పెరుగుతుందా? ఈ దేశంలో పావర్టీ తగ్గుతుందా? ఇంకొకటండి, ఈ ప్రపంచంలో ఉమెన్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో, మానవ ర్యాంకింగ్ లో, ఉమెన్ ఇండెక్స్ లో నువ్వు మాట్లాడడానికి లింగం గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. రవికుమార్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రోజా గారు, నా పాయింట్ అర్థం చేసుకోండి. పేదరికం తగ్గించాలని కూడా మాట్లాడతారు, మరి ఉచిత బియ్యం ఇస్తున్నారని మాట్లాడారు. అరే, ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నామా? మేము పేదరికం రవికుమార్ గారు, లింగం మీద గారు, ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు, జల్ జంగిల్ జమీన్ ఈ నినాదంతో మొదలైనటువంటి మావోయిస్టు ఉద్యమం 60 ఏళ్ల మావోయిస్టుల పోరాటంలో వాళ్ళు లేవనెత్తినటువంటి సామాజిక ఆర్థిక సమస్యలు నిజంగా ఎంతవరకు పరిష్కారం అయ్యాయి అని అంటే ఏం చెప్తారు సార్? దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది 1924లో. కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ముందు 50 ఏళ్ల ముందు పుట్టింది, 40 ఏళ్ల ముందు పుట్టింది, 1885లో. ఆ తర్వాత పురాతన పార్టీ అంటే కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ దేశమంతా విస్తరించి ప్రతిపక్షంగా స్థానం, అంటే క్యాబినెట్ హోదా సాధించకపోయినా క్యాబినెట్ గా గౌరవించారు. ప్రతిపక్షంగా మొట్టమొదటి నుంచి నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం వరకు ఆల్మోస్ట్ ఆల్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు ప్రతిపక్షంగా ఉండేది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ద్వారా కూడా చేసిండ్రు. భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం అభివృద్ధి చేసింది. అంతకుముందు జమీన్ జంగల్ ఏమో మనకు కుమర భీమ్ గారు ఆశ్వాబాద్ అడవుల్లో చేసింది. జమీన్ జంగల్ వీళ్ళేమో భూమి కోసం, భక్తి కోసం, పీడనకు విముక్తి కోసం చేసి మొదలుపెట్టారు. ఎప్పుడైతే 46 నుంచి 51 దాకా జరిగిన ఉద్యమం చూసుకుంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చూసుకుంటే భూస్వాములు ఎదిరించారు, ఎర్రజెండాలు బాచారు, భూములు పంచారు. అది భూమి అంటే అసమానత నిర్మూలించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ మళ్ళీ స్వాతంత్రం వచ్చిందో, 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిందో, ఆటోమేటిక్ గా అదే కాంగ్రెస్ దళాలందరూ కూడా టోపీలు పెట్టుకోండి. మా భూమి అని నరసింహరావు గారు, మా ఊరే ప్రజ్ఞాపూరే, వారు తీసిన సినిమా బాబుని 77-80లో వచ్చి సినిమాలు స్పష్టంగా చెప్తారు. అంతకుముందు దాకా వాళ్ళ దొరలు పారిపోయిన వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ గాంధీ టోపులు పెట్టుకొని ఊళ్ళలోకి వచ్చారు. మరి ఆ దోపిడీ ఇంకా కొనసాగుతుంది ఇప్పటికి కూడా. కాంగ్రెస్ అంటే అప్పటి దొరల సంగతి చెప్తున్నా, ఇప్పుడు కాదు.
అట్లా చూసుకుంటే మనకు ఈ శాంతి చర్చలు అంటున్నారు కదా రోజా గారు. నేనేమంటున్నానంటే 51 వరకు 52 వరకు కూడా నిషేధిత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏది మనకి ఇక్కడ అప్పటి హైదరాబాద్ స్టేట్ లో. అందుకనే ఇప్పుడు చేయి గుర్తు వాళ్ళకు ఉండేది ఏది పీడిఎఫ్ అని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి చేయి గుర్తు పెట్టుకొని కమ్యూనిస్టులు పోటీ చేశారు. వీళ్ళేమో కాడెర్ల గుర్తు వీళ్ళు పోటీ చేశారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు రెండే కదా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కేరళలో ఏర్పడ్డది. మొగ్గరోని తుంచేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, త్రిపుర రకరకాల మన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే సిపిఎం సిద్ధాంతపరంగా విడిపోయి కేవలం చిన్న సిద్ధాంతాలే వాళ్ళు విడిపోయి 69లో తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ బారి పుట్టింది 67లో అక్కడ మనకు మన పశ్చిమ బెంగాల్. కానీ 69కి వచ్చేకల్లా పంచాది కృష్ణమూర్తి నుంచి మొదలుకొని శ్రీకాకుళం అడవుల నుంచి మొదలుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది మాత్రం 69 ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం ఫెయిల్ కావడం. దాంతో ఎక్కువ మంది తిరిగి ఆకర్షితులయ్యారు. ఇప్పటికి చెప్తున్నా నేను, శాంతి చర్చలు అంటే ప్రతిపాదిక ఏదైనా ఉండాలి కదా. ఆనాడు రాజశేఖర గారు పిలిచినప్పుడు కూడా నేను వ్యాసం రాశాను. అయ్యా శాంతి చర్చలకు ప్రతిపాదిక ఏంది? ఆర్థిక అసమానం తొలగించడం. వాళ్ళు ఏవైతే అన్నారో దానికి మేము కట్టుబడి ఉంటామని మీరు చెప్పాలి. ఆయుధాలు విడిచిపెట్టాం, శాంతియుత పోరాటాలు లేకుండా ప్రజాస్వామ్య పోరాటం వాళ్ళు అనాలి కదా అన్నాను. అసలు చర్చలకు పిలిచి నేను ఏ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు చేసింది చెప్తే వాళ్ళు చేసింది చెప్తా. 20 ఏళ్ళు బీజేపీ ఇప్పుడు మొత్తం అంతా ప్రభుత్వంలో ఉండేది. అన్ని వాజ్పేయి గారితో కలిపి 13 రోజులు 15 రోజులు జనతా ప్రభుత్వం అంతా 20 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళు కదా. అంటే నేను 80 ఏళ్ళు మొత్తం 80 ఏళ్ళు రేపు 2027 వస్తే 80 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి మొదటి 20 ఏళ్ళు పక్కన పెడతాను. నక్సల్ బారి పుట్టినప్పటికీ చెప్తా 67 నుంచి రేపు 2027 అయితే 60 ఏళ్ళు. 60 ఏళ్లలో 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. మరి వాళ్ళు చంపలేదు ఎన్కౌంటర్లలో వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారంటే వాళ్ళు చంపిను వీళ్ళు చంపిను. ఆనాడేమో వర్గ శత్రువు ఎవరు అవుతారంటే ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట బీజేపీ వాళ్ళని చంపుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళని చంపుతున్నారు. నేను చెప్పాను ఇరుపక్షాలు. మల్హార్ రావు ఏ పార్టీ? తెలుగుదేశం కదా, మండలాధ్యక్షుడు చెప్పారు కదా, ఆయన పేరు మీద మండలం పెట్టినాం. అందుకని ఏ పార్టీ అతీతంగా చివరికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం వాళ్ళు కూడా చంపారు. 40 గ్రూపులు అమ్మా. నేను ఆ గ్రూపులు అన్నిటికీ నేను చెప్తాను కదా. అందరు నా మిత్రులు చాలా మంది వాళ్ళందరితో కలిసి పనిచేసిన వాడిని. అంటే అందులో ఉద్యమాలకు పోలేదు, ప్రెస్ రిపోర్టర్ గా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నానంటే వాళ్ళందరూ కూడా వర్గ శత్రు నిర్మూలన అనే పేరు మీద అన్ని పార్టీలను చంపారు. ఇలా ఏం లేదు. కానీ చర్చలు పిలిచిన తర్వాత రాజశేఖర్ పిలిచిన తర్వాత పెద్ద ఘోరం ఏం జరిగింది తెలుసా? వాళ్ళ ఆస్పాస్ తీసుకొని మళ్ళీ యుద్ధం ప్రకటించి మళ్ళీ వాళ్ళని చంపేది రాజశేఖర ప్రభుత్వం కదా. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ పునరాలోచించుకోవాలి. మీరు చేసిన చర్చలు బాగానే ఉన్నాయి, మరి అది కూడా జరిగింది కదా. ఇప్పుడు కూడా చర్చలు పిలిస్తే నేను వద్దంటలేను, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు 2 రకాలుగా అయింది. ఒకటి సిద్ధాంతం మంచిదే అయినా కూడా వాళ్ళు మనగలిగే పరిస్థితి లేదు. అంటే మనగలిగే పరిస్థితి అంటే ఆపరేషన్ అగారు వాళ్ళని లొంగిపోతలేరు. ప్రజల్లో మద్దతు తక్కువైంది. మన దేశంలో మధ్య తరగతి పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏ ఉద్యమం అయినా సరే, ఒక చిన్న ఉద్యమం పెద్దదైనా సరే ప్రజల మద్దతు ఉంటే తప్ప ఇంకా సాధ్యం కాదు. 1 పైసా ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్టు నేను చెన్నారెడ్డి గారు జూబ్లీ బస్ స్టేషన్ మీద రాత్రంతా పడుకున్నాం, తెల్లారి బస్సులు బయటకు పోవద్దని చెప్పి. ఇవాళ 10 రూపాయలు ఏకపక్షంగా పెంచితే ఎవడన్నా రోడ్డు మీదకి వస్తున్నారా? ప్రజల ఉద్యమం పోయింది. అంటే మధ్యతరగతి పెరగడం వల్ల ఏమైందంటే నా ఘర్కా నా ఘాట్కా అటు చావుకు రేవు అంటే స్త్రీశంకు స్వర్గాలు ఉంటారు. మీరు ఉద్యమాలు చేయరు. పేదలు ఎప్పుడైతే కడుపు నచ్చినప్పుడే తిరుగుబాటు వస్తుంది, కడుపు వండినప్పుడే వస్తుంది. కడుపు అంటే వాళ్ళేమో ఇప్పుడు సంక్షేమ పథకాల పేరు మీద వాళ్ళు సావకుండా లేవకుండా వాళ్ళ ఓట్లు కావాలి కదా మనకు, చేస్తున్నారు. అందుకనే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది అంటే ఇవి కూడా అందకపోయినాం. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరికీ ఏం చేస్తుందంటే సావకుండా లేవకుండా సంక్షేమ పథకాల పేరు మీద ఇచ్చి 80 లక్షలే అంటున్నారు, 80 కోట్లు అంటున్నారు. 100 కోట్ల మంది వాళ్ళ ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఒక ఉద్యోగస్తులు లేకపోతే ఏవో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం పొందు. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా రేషన్ కార్డు లేదా 100 కోట్ల రేషన్ కార్డులు మా దేశంలో. 100 కోట్ల మంది ఓటర్లు, 100 కోట్ల రేషన్. ఇలా ఫ్రీబీస్ ఇవ్వడం వల్లనే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కదా సార్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు కదా. ఫ్రీబీస్ పైన చెప్తాను, రెండో కూడా చెప్తాను. ఫ్రీబీస్ మనం వ్యతిరేకిస్తున్నాం. నిజంగా చెప్తున్నా, ఈ మాత్రం సామాజిక సంక్షేమ పథకాలు లేకపోతే మీరు మొత్తం అంతా ఒకే సైడ్ అయింది అంటున్నాం కదా. ఇవాళ మేము ప్రజా రిపబ్లిక్ అని ఉద్యమం నడిపిస్తున్నాం. మీకు ఆ వివరం పంపుతాను. నేనేమంటున్నానంటే 1% మనుషుల దగ్గర, దేశంలో ఉన్న 1% దగ్గర 35% సంపద కేంద్రీకృతమైంది. కేవలం 100 కుటుంబాల చేతిలో 65% కేంద్రీకృతమైంది. మిగతా 35 ఎవరి చేతిలో ఉంది? పేదలు 50% కంటే దిగువన, ఇది పేదరికానికి దిగువన ఉన్న పేదల దగ్గర 5% మాత్రం సంపద మాత్రమే ఉండేది. మిగతా అంతా మధ్య తరగతి వీళ్ళని చావకుండా లేకపోతే వీళ్ళు ఉంటారు. మరి సంపద కేంద్రీకృతం అయితే ఏమైతే రేపొద్దున తిరుగుబాట్లు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు లొంగిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగదంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఉద్యమం ఆగదు. ఆ భావజాలం అట్లా భావజాలను చంపలేరు కదా. మనుషులు చంపొచ్చు, మనుషులు లొంగ తీసుకోవచ్చు. వీళ్ళు కూడా ఒక మంచి పని ఇంతకుముందు మన రవికుమార్ గారు చెప్పినట్టున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళకి మంచి ప్రకటన చేశారు, 2 ప్రకటనలు. ఒకటేమో ప్రజాస్వామిక ఉద్యమానికి ఒక పార్టీ పెడతామన్నారు, చాలా ఆహ్వానించదగ్గది అంటున్నాను.
భయం ఉండకపోవచ్చు. గతంలో చాలా మంది లొంగిపోయిన నక్సలైట్ చూస్తే మీకు ఊళ్ళో ఫీజు తీసేసిన కరెంట్ లేని ఫీజు బల్బు లాగా తయారైంది చూసినాం మనం. వాళ్ళు ఎవరు కేర్ చేయలేదు. వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు మాత్రం చంపేస్తారన్న భయంతో వాళ్ళకి భయపడేవాడు, గజగజ వణికేవాడు, ఇక్కడ పిలిపిస్తే అక్కడ పోయేవాడు చూసినా నేను. అందుకని ఇప్పుడు ఈ ఉద్యమం మీద రెండు పార్టీలు దోబుచ్చులు ఆటలాడుతున్నాయి. ఏమంటున్నా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శ చేస్తుంది, వాళ్ళు అప్పుడు ఏం చేసారో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి విమర్శ చేస్తుంది కానీ వీళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు లొంగిపోయారు కదా, ఇప్పుడైనా సరే సామాజిక అసమానత నిర్మూలించడం మనం ఏం చేద్దామని ఆలోచన చేయాలి. రెండు సూచనలు చెప్తున్నాను ఈ రెండు ప్రభుత్వాలకు. ఒక 2 నిమిషం 2 సూచనలు చేస్తున్నాను. ఒకటి, ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు తొలగాలంటే మొట్టమొదటి ఆర్థిక అసమానత తొలగాలంటే ఏం చేయాలి? సంపద కేంద్రీకృతమైంది కనుక దాన్ని పంచాలంటే ఇటీవల దావోస్ సదస్సులో అందరు సంపన్నులు కలిసి ఒక మంచి సూచన చేశారు రోజా గారు. ఏమనంటే, మా మీద సంపద పన్ను వేయండి అయ్యా, మేము అడ్డగోలు సంపాదించుకున్నాం, మాకు అజీర్ణం అవుతుంది. అది శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ ఉంది కదా, పంచకపోతే లాభ అయిపోతామని చెప్పి. అందుకని ఎప్పుడు కూడా పాలను పంచుకుంటే మంచి పెరుగుతాయి, పాలను మురుగబెట్టుకుంటే పిల్లలు అట్టు విరిగిపోతాయి. ఇది కూడా సంపద కూడా అంటే వాళ్ళు మారిండు. మనం కూడా ఏమంటున్నానంటే 2 పనులు వేయమంటున్నాం. బీజేపీ కాంగ్రెస్ విమర్శలు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే సంపద పన్ను వేస్తారు, లేకపోతే వారసత్వ పన్ను వేస్తారు. గతంలో వారసత్వ పన్ను ఉండేదా మనకు? అప్పటిలా తాత సంపాదిస్తే కొడుకు మనబడి తినడానికి వీల్లేదు. వారసత్వ సంపద పన్ను 5% ఉండేది, వేయాలంటున్నాను ఇప్పటికి కూడా. వారసత్వం ఎందుకు ఉండాలి కదా, అంటే తరతరాలు కూడబెట్టిన ఆస్తిలో కనీసం 5% మన ప్రపంచానికి దేశానికి ఇయ్యరా? ఇట్లాగే సంపద పన్ను వేస్తే, నేను చెప్తున్న చిన్న ఉదాహరణ, 2% సంపద పన్ను విధిస్తే ఇవాళ మన దేశంలోని మొత్తం ధనవంతుల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వసూలైతే, సంవత్సరానికి 8 లక్షల కోట్లు వస్తాయమ్మా. ఎంత అద్భుతం! మీరు అన్న ఫ్రీబీస్ గురించి నేను రెండో అభిప్రాయం కూడా నాకు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 16 లక్షల కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేసింది. ఎవరికి? మన దుర్మార్గులు అంటే సంపాదించిన ఎవరు తప్పు కాదు, కానీ మా సంపన్నులకు మన రైట్ ఆఫ్ చేసింది. రైతుకి ఇస్తేనేమో రుణమాఫీ, అక్కడ ఇస్తేనేమో రైట్ ఆఫ్. వాడికేమో హక్కు అంటే రద్దు చేస్తారు, సంపన్నుడికేమో రద్దు చేస్తారు. 16 లక్షల కోట్ల రూపాయలు ఒకటి రెండుగా వీళ్ళకి ఇచ్చిందంతా కలిసి 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు రాలే, 16 కోట్లు రాలే ఇప్పటి వరకు. అంటే 16 లక్షల రాలే. అందుకని ఏమంటే ఫ్రీబీస్ ని వ్యతిరేకిద్దాం. ఏవైతే ఇంతకుముందు ఇప్పుడు మన తమిళనాడులో కదా స్కూటీలు అందరికి ఇస్తామని చెప్పి, లేకపోతే ల్యాప్టాప్లు రకరకాలు అన్నారు కదా, విద్య కోసం ఇవ్వచ్చు కాదంటలేదు, కానీ అనవసరం ఫ్రీబీస్ ను మనం గీత తీసుకోవాలి. అంటే అనుచిత ఉచితాలు వేరే ఉంటే ఉచితాలు వేరే ఉంటాయి, కానీ దానికన్నా ముందు ఈ సంపన్నులకు ఏదైతే రద్దు చేస్తున్నారే, అది మాఫీ చేసి అది మాఫీ చేయకుండా. సో మావోయిస్టుల లొంగుబాటుతోనే పని అయిపోలేదు. వాళ్ళు ఏదైతే పోరాటారో ఇన్నేళ్ల పాటు ఆర్థిక అసమానతలు తొలగాలి అనేటువంటి దానిపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలి అంటున్నారు. రైట్ అండ్ రైట్. లింగం గారు, సంపన్నులు మరింత సంపన్నులు అయితే రవికుమార్ గారు ఇస్తాను, మీకు టైం ఇస్తాను లింగం గారు మాట్లాడిన తర్వాత. సో లింగం గారు, ఒక పార్టీ ఇంకో పార్టీపై విమర్శలు చేసుకోవడం కాదు, ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకుంటే మీ ప్రభుత్వాలు ఏం చేశాయో గతంలో కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. అదే అండి, అందుకే చెప్తున్నాం ఇది ఒక సామాజిక సమస్యగా చూసి గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అంటే ఎవరు తీసుకున్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ లాంటి డిసిషన్ తీసుకున్నాం, శాంతి చర్చలు అనేది. సర్లే ఏ కారణం వల్ల సక్సెస్ కాదు, కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మావోయిజాన్ని ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు ద్వారా కనీసం శాంతి చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఇవాళ శాంతి చర్చలు చేస్తామని నేనో మీరో అనలేదండి, వాళ్ళే అన్నారు. మేము డైలాగ్ చేయడానికి సిద్ధంగా అన్నారు, మరి మీరు ఎందుకు జరపలేదు? దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఎవరు చర్చలకు ఆహ్వానించామని చెప్తున్నారు కదా రవికుమార్ గారు. ఎవరు చెప్తున్నారు? రోజా గారు మీకు తెలియదా ఏం చేస్తున్నా? నరేంద్ర మోడీ, అమిత్ షా ఏం చెప్తుండు? డెడ్ లైన్ పెట్టి పిట్టల్లా కాల్చి పరేస్తుండు. ఇవాళ ఎక్కడ చెప్తున్నారండి? ఇవాళ బీజేపీ నాయకుడు ఇక్కడ మాట్లాడడం కాదు, వాళ్ళ అమిత్ షా చెప్పానండి, వాళ్ళ నరేంద్ర మోడీతో చెప్పానండి, కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా కదా. అదే కదా చెప్తున్నావు. ఈ దేశ బిడ్డలే మీరు పాకిస్తాన్ తోటి చర్చలు చెప్తారు, మీరు అమెరికా తోటి చర్చలు చెప్తారు, మరి ఈ దేశ బిడ్డలైనటువంటి ఈ దేశ పౌరులతోటి ఎందుకు మీరు చర్చలు జరపదు? అది జరపమంటున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యని పరిష్కరించమంటున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ఇవాళ ఇక్కడ లొంగిపోవడానికి వచ్చిర్రు, ఇక్కడ లొంగిపోతున్నారు. మరి మీ మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తలేమా? పక్కనే ఆంధ్రప్రదేశ్ లో మన ఏం జరిగిందో చూడలేదా? ఇడ్మా లాంటి వ్యక్తిని, ఒక ఆదివాసీ బిడ్డను నేనేమంటున్నా అంటే దయచేసి ఈ సమస్యని మనం పరిష్కరించాలని చూస్తున్నాం. మీరేమో దీన్ని సమస్యగా చూస్తున్నారు. ఇది సమస్యగా చూడకండి. ఇది ఇవాళ మీరు ఏం చేస్తున్నారండి?
ఇవాళ ఇంత ముందుకే బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు మేము అన్ని అవకాశాలు ఇస్తున్నామని. ఎవరు ఇచ్చిరండి? ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి ఆ ఆదివాసీ ప్రాంతాలన్నీ ఎవరికి దోచిపెడుతురండి? అంబానీ కాదానికి కాదా? ఇవాళ మీరు చూడండి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలో ఏం జరుగుతుందో. ఆ ప్రాంతాలన్నింటిని కూడా వెకేట్ చేపిస్తారు కదా ఆదివాసీ బిడ్డల్ని. ఇవాళ దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఆ సమస్యని పరిష్కరించండి. ఇక వీళ్ళు పేదరికం మేము తగ్గించడం అంటున్నారు. బీజేపీ నాయకుడు ఎక్కడ పేదరికం తగ్గించారో ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తాండి. వరల్డ్ ఉమెన్ ఇండెక్స్ డెవలప్మెంట్ లో 190 దేశాల్లో మన స్థానం ఎంతో తెలుసా అండి? 130. ఇది ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, నేను మీరు చేసిందో కాదు, ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక రికార్డు. వినండి, మీకు వినే ఓపిక లేకుంటే ఎట్లండి? ఐ కెన్ ఆల్సో స్పీక్ మీరు మాట్లాడినప్పుడు. దిస్ ఇస్ నాట్ అవే. ఇవాళ పేదరికం, నిర్మలా సీతారామన్ ద గ్రేట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ఏం చెప్పిందండి? ఈ దేశంలో పేదరికం తగ్గించాలంటే బీజేపీ నాయకులు వాట్సాప్ ఆర్ఎస్ఎస్ యూనివర్సిటీ చెప్పింది ఏం తెలుసా అండి? డెఫినేషన్ చేంజ్ చేయాలి. ఇది చెప్పింది ఆన్ ద రికార్డు. గతంలో పేదరికం అంటే ఏమంటాం మనం? కనీస బేసిక్ నీడ్స్ ఎవరైతే తీర్చుకోలేరో వాళ్ళు బీపీఏ బిలో పావర్టీ లైన్ కున్న వాళ్ళని పేదరికంలో ఉన్నట్టు అంటాం. అంటే కనీసం బేసిక్ నీడ్స్ అంటే చెప్పమంటే అది కూడా చెప్తా, కనీసం కూడు గూడు ఇట్లాంటి గుడ్డ లాంటి. కానీ నిర్మలా సీతారామన్ ఏం చేసిరు? ఆ డెఫినేషన్ చేంజ్ చేసి పేదరికం తగ్గించిందని చెప్పారు. ఇది బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి గొప్పతనం. ఇక బీజేపీ నాయకులు మాట్లాడతారు. అరే ఇవాళ నేను అదే చెప్పినా కదండి, ఇవాళ డెడ్ లైన్ మీరు దీనికి మావోయిజానికి పెట్టిరు, ఓకే మీ పాలసీ అన్నారు కదా, మరి పేదరికానికి కూడా డెడ్ లైన్ పెట్టండి, నిరుద్యోగానికి డెడ్ లైన్ పెట్టండి. ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి కదా, అసమానతకు డెడ్ లైన్ పెట్టండి. ఈ దేశంలో ఇంకా కూడా ఇవాళ విద్వేషాలు విషపూరితం జరుగుతున్నాయి, దానికి డెడ్ లైన్ పెట్టండి. ఇవి ఏమి లేవు. దయచేసి సమస్యని పరిష్కరించడానికి మీరు చూడండి, అంతే తప్ప మీరేదో రాజకీయ ప్రతినిధిగా ఇష్టం ఉన్నట్టు బురద జల్లాలనుకుంటే ఎట్లండి? మీరు ఇంత ముందు కదన్నారు, మీరు నష్టపోయింది, ఎక్కువగా నష్టపోయింది మా నాయకులు. అయినా కూడా మేము దీన్ని పరిష్కరించడానికి చూపిస్తున్నాం కదా. ఇదొక సమస్యని ఈ సమస్యని ఈ మావోయిస్టులను లొంగిపోమని చెప్పడం కూడా సమస్యకు పరిష్కారమే కదా. అందుకోసమే కదా లొంగిపోండి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టారు. ఎక్కడ జరుగుతుంది రోజా గారు? మీరు చూడలేదా? ఎక్కడ ఉన్నామండి మనం? ఏ దేశంలో ఉన్నాం మీరు చూడట్లేదా? దేశం ఎవ్రీడే న్యూస్ లా ఏం జరుగుతుంది? ఇవాళ కనీసం వాళ్ళు డైలాగ్ కు చర్చలకు పెట్టి సిద్ధం మేము, ఇది సమస్యని పరిష్కరించడానికి మీ ప్రతినిధులు మా ప్రతినిధులు చర్చలు చేద్దామంటే వీళ్ళు అవకాశం ఇవ్వకుండా కదా, వాళ్ళకు అసలు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు కదా. అదే జరుగుతుంది కదా ఇవాళ. నేను ఒక్కని చెప్పడం కాదు కదా, పెద్దలు చెప్పాలండి. మీరు చూడట్లేదా దేశంలో ఏం జరుగుతుంది? దయచేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఇవాళ మావోయిస్టులంతా ఇక్కడ లొంగిపోతుంది ప్రభుత్వంలో. నిజంగా మహారాష్ట్రలో ఎందుకు లొంగిపోతలేరు రోజా గారు? మహారాష్ట్రలో మిగతా మీ ప్రభుత్వాల ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, బిగ్ కోalition గవర్నమెంట్, అక్కడ ఎందుకు లొంగిపోవట్లేదు? లాంటి వ్యక్తికి సమస్యని పరిష్కరిద్దామని చెప్తున్నాం మేము. రోజా గారు, ఇప్పుడు ఈ సమస్యని బీజేపీ పార్టీ సమస్య, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సమస్య, లేకపోతే ఇంకో పార్టీ సమస్య చూడట్లేదు. ఇది దేశ సమస్య. ఇప్పుడు ఇది జెన్జీ యుగం నడుస్తా ఉన్నది, జెన్జీ యుగం నడుస్తున్నది. ఆధునికత పోయింది, ఇక జెన్జీ యుగం వచ్చింది. అయితే ఇప్పుడు ఇది ఈ మావోయిజం పుట్టినప్పుడు పరిస్థితులు చూడండి ఒకసారి. మావోయిజం పుట్టినప్పుడు అణచివేత ఉండింది, వెట్టి చాకిరి ఉండింది, అమాయకత్వం ఉండింది, ప్రజల్లో ఇల్లిటరసీ ఉండింది. అసలు ఎంతసేపు వాళ్ళకి కడుపుకి తిండి దొరకలేనటువంటి పరిస్థితి, నెత్తి మీద నీడలేనటువంటి పరిస్థితి, చుట్టుకోవడానికి బట్టలేనటువంటి పరిస్థితుల్లో మావోయిజం పుట్టుకొచ్చింది. అటువంటి పరిస్థితి ఇప్పట్లో ఉందా? ఒకసారి ఆలోచించండి. మీరు ఏ గ్రామంలో పోయినా, ఏ గూడెంలో పోయినా ప్రతి పేదవాడికి ఇల్లు లేకపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా కట్టించే పరిస్థితి వస్తుంది. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు ఉపాధి కోసం అదే గ్రామంలో ఉపాధి పథకాన్ని నడిపిస్తూ వస్తున్నాం. ఇంటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉంటుండే, కట్టెల పొయ్యి పోయి గ్యాస్ సిలిండర్ పొయ్యి వచ్చింది. ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంట్లో కరెంట్ ఉంటుంది. ఇంటి బయట సీసీ రోడ్లు ఉంటున్నాయి, ఇంటి బయట వీధి దీపాలు ఉంటున్నాయి, ఇంటి బయట ఇప్పుడు మనం టాయిలెట్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు ప్రతి ఇంట్లో మీరు చూడండి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా వెళ్ళండి, చిన్న చిన్న గూడాల్లో కూడా వెళ్ళండి, లంబాడి తాండాల్లో కూడా వెళ్ళండి, ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఎయిర్ కూలర్ ఉంటుంది. అంటే నేనేమంటున్నా, మారింది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినాయి. ఎస్, దాంట్లో ఏ రాజకీయ పార్టీ కారణం ఇంత మార్పు రావడానికి అంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. కానీ సమాజం యొక్క జీవన శైలిలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ లేకుండా మనం ఊహించుకోగలుగుతామా?
అప్పుడు అటువంటి పరిస్థితుల్లో కానీ మనం వెనక్కి కానీ తిరిగి చూసుకోవాలనుకుంటామా? రవికుమార్ గారు ఈ ఆపరేషన్ నేనేమంటున్నా? కగార్తో మావోయిస్ట్ ఉద్యమం నేనేమంటున్నా? కంప్లీట్ గా ఆపరేషన్ ఆగిపోతుందని మీరు కగార్ అనేది- అనుకుంటున్నారా? ఎందుకంటే Yes. రాజిరెడ్డి మాట్లాడుతూ లొంగిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, మావోయిజం అనేది ఎప్పుడూ ముగియదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అని ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్కి వచ్చాను. నేను చాలా సంతోషించాను ఆయన ఆ పాయింట్ చెప్పినప్పుడు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. శుభ పరిణామం అని చెప్పేసి ఇప్పుడు డిబేట్ లో మొదటిసారి నేను చెప్పా. శుభ పరిణామం ఎందుకంటున్నామంటే మావోయిజం ముగియదు, కానీ మావోయిజం సిద్ధాంతాలని మేము రాజకీయ పార్టీ పెట్టి ఆ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడినారు. ఆయన ఇంటర్వ్యూ చూసిన ఆయన. అయితే నేనేమంటున్నా, ఎస్ రాజ్యాంగం ప్రకారము ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, మీ సిద్ధాంతం మీ ఐడియాలజీ దాని బైలాస్ లో రాసుకోవచ్చు. మీ రాజకీయ పార్టీ అయితే పెడుతున్నా దాని బైలాస్ లో రాసుకోవచ్చు. ఆ మావోయిజం బైలాస్ ని పెట్టుకోండి, గన్ను కాకుండా, లేకపోతే మీ బుల్లెట్ కాకుండా పెట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా పెట్టుకోండి, ప్రజాస్వామ్యయుతంగా పెట్టుకోండి. ఎస్ రండి, ప్రజల్లోకి రండి. ప్రజలు మీ యొక్క సిద్ధాంతము మీ యొక్క విధానాలు నచ్చితే మీకు ఓటు వేస్తారు, మిమ్మల్ని ప్రభుత్వంలోకి వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెడతారు, ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తారు. మీకు అవకాశం రావచ్చు. ఈ యొక్క మీరైతే చెప్తున్నారో ఈ యొక్క వెట్టి చాకిరి, అంత ముందున్నటువంటి అణచివేత, ఏదైతే కొట్టుకోవడాలు, ఖనిజాలు, మైన్స్ ఇవన్నీ అయితే మాట్లాడుతున్నారో వాటన్నిటిని ఆపే అవకాశం ప్రజలు మీకు ఇస్తుండొచ్చు, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడుతుండొచ్చు, మీ చేతికే తాళాలు ఇస్తుండొచ్చు. అప్పుడు రండి, అట్లా కొట్లాడండి. అట్లా నేను అందుకే అన్నాను, మీరు అట్లా వస్తే ఎస్ శుభ పరిణామం, మేము చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇప్పుడున్నటువంటి తరానికి ఈ యొక్క మావోయిజం సిద్ధాంతాలు పనికిరావు. ఇవన్నీ కూడా మొండి సిద్ధాంతాలు, బూజు పట్టిన సిద్ధాంతాలు. ఇప్పుడున్న తరంలో ఇప్పుడున్నటువంటి యువతకి అవి అంటావు. ఇప్పుడు చూడండి, ప్రపంచము గ్లోబలైజేషన్ లో వచ్చినటువంటి ఈ వేళ ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోవాలన్నా అక్కడ ఏం జరుగుతుందో సెకండ్లలో చూసుకునే వెళ్ళినటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిజం సిద్ధాంతం వర్కౌట్ అవుతుందా అంటే ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్ గా చెప్తున్నాను, నేను ప్రాక్టికల్ గా ఆలోచించండి అని చెప్తున్నాను. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మా యొక్క ప్రభుత్వ విధానం గురించి మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. మేము ఒకటే చెప్తున్నాం, మేము రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళము, రాజ్యాంగాన్ని 100% అమలు చేయడానికి కృషి చేసే వాళ్ళము. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళము. ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చారు, మా పైన ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని 100% రాజ్యాంగబద్ధంగా మేము ప్రజాస్వామ్యంలో గన్నుకి తావు లేదు, పెన్నుకే తావు ఉన్నది. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కు తావు లేదు, బ్యాలెట్ కే తావు ఉన్నది. ప్రజాస్వామ్యంలో మావోయిజానికి తావు లేదు. మన రాజ్యాంగం ఉన్నది, మావోయిజానికి తావు లేదు. ఇది నమ్మే కదా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని అధికారంలో. ప్రజల యొక్క మనసులో ఏదుందో ఆ పని చేసుకుంటూ పోవడమే ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించడమే. కానీ ఇప్పుడు అదే ప్రజలు అడుగుతున్నారు, మేమేమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసామా, మేమేమన్నా అర్జీ పెట్టుకున్నామా, నక్సలైట్లను ఏరివేయండి అని ఈ సామాన్య ప్రజలే అడుగుతున్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, కేంద్ర ప్రభుత్వము మాది నక్సలైట్లా ఎవరో పట్టుకోదు. మీరు గన్ను పట్టుకుంటే మీకు లైసెన్స్ ఉండాలి. మీకు గన్ను లైసెన్స్ ఉంటే మీరు గన్ను పట్టుకోండి. గన్ను లైసెన్స్ మీకు లేనప్పుడు మీరు గన్ను పెట్టుకోండి, మీకు అధికారం లేదు. సింపుల్ అంతే. ఇవన్నీ ఆ సిద్ధాంతాలు ఇప్పుడు తరం ఆలోచించదండి. ఇప్పుడు తరం ఆలోచించదు. నువ్వు గన్ను పెట్టుకోవాలంటే నీకు లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉంటే గన్ను పెట్టుకో. నీకు లైసెన్స్ లేదు ప్రభుత్వం నీకు ఆ అధికారం ఇవ్వలేదు. గన్ను పెట్టుకొని బెదిరించే అధికారం నీకు ఇవ్వలేదు. నువ్వు గన్ను ఎట్లా పెట్టుకొని తిరుగుతావు? అది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? అది ఎట్లా రాజ్యాంగబద్ధం అవుతుంది? వాళ్ళకు మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్ట? ఎవరైనా కావచ్చు అండి, అది ఎవరైనా కావచ్చు. అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, సిపిఎం పార్టీలు కావచ్చు, ఇంకా అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా. రాజ్యాంగానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చేస్తారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎప్పుడైతే నేను చెప్పాను ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు, ఎప్పుడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ అధికారంలో ఉంది, బీజేపీ కొన్ని సంవత్సరాలు అధికారంలో 10-15 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ
మావోయిస్టుల పక్క నుంచి కూడా హింస జరిగింది, ప్రభుత్వం తరపు నుంచి కూడా హింస జరిగింది అని చెప్పేసి నేనేమంటున్నా, హింసకి వ్యతిరేకమా కాదా మనం? మన రాజ్యాంగం వ్యతిరేకమా కాదా హింసకి? ప్రజాస్వామ్యంలో హింసకి తావు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ హింసని ఇంకా ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ పోదామండి? అది హింస కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరైనా కాదంటారా? మావోయిస్టులు నక్సలైట్లు చేసే హింస ఓకే, అది ఓకే అని చెప్పేసి ఎవరైనా చెప్తారా? లింగం యాదవ్ గారు కూడా ఓకే చెప్పట్లేదు కదా దానికి. మనుషులన్న వాళ్ళు మానవత్వం హింసను విడనాడండినే చెప్తున్నారు. నేను అదే అంటున్నా. ఎప్పుడైతే మీరు హింసను విడనాడండి, రండి ప్రజా జీవితంలోకి రండి, మాట్లాడండి. నేను నష్టం రెండు పక్కల జరుగుతున్నది, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, నష్టం రెండు పక్కల జరుగుతున్నది. ఎక్కువగా నష్టపోతున్న వాళ్ళు ఈ మావోయిజం వల్ల, నక్సలైట్ వల్ల ఎక్కువగా నష్టపోతున్న వాళ్ళు పేదలే, పేద గూడాలే, పేద గ్రామాలే, తాండాలే, ఇవే నష్టపోతున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు ఇంకా ఈ నక్సలిజం వల్ల. ఈ నక్సలిజం అంతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎట్ ది సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏదైతే ఇంత ముందు వరకు నక్సలైజం ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు చెప్పేవాళ్ళు వెట్టి చాకిరీ కావచ్చు, అణిచివేత కావచ్చు, కొందరి చేతుల్లోనే కొన్ని వేల ఎకరాల భూమి ఉండేది, కొందరికే ప్రభుత్వం యొక్క వస్తువులు కలిగాయి, కొందరికే ప్రభుత్వం యొక్క వ్యవస్థలో పనిచేసే అవకాశం వచ్చేది. రాజ్యాధికారం చాలా తక్కువ ఉండే, అంటే తక్కువ కులాల వాళ్ళకి రాజ్యాధికారం లేకుండా పోయింది. వీటన్నిటిపైన వర్క్ చేసాం, వీటన్నిటిపైన మనం పని చేసుకుంటూ పోదాం, వాటన్నిటిని మెరుగుపరుచుకుంటాం. బహుజనులు ఉన్నారో, బీజేపీ నాయకుడు మిత్రుడు రాజ్యాంగం గురించి మాట్లాడితే, అంటే బీజేపీ నాయకుడు ఇవాళ అంటే రాజ్యాంగం మీద ఎంత ప్రేమ వలకపోతున్నారు అనేది మనకు అర్థమైంది. ఒకసారి వినండి, మీరు మాట్లాడి ఏంటండి రాజ్యాంగం గురించి మాట్లాడితే, మరి ఇవాళ ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు 2002 వరకు వాళ్ళ హెడ్ క్వార్టర్ లో ఈ దేశ పతాకాన్ని ఎగరవేసినటువంటి వ్యక్తులు, ఇవాళ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు, దేశ చరిత్రలో ఎక్కడ పేరు లేనటువంటి వ్యక్తులు ఇవాళ రాజ్యాంగం గురించి విను సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకండి దయచేసి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు, మీరు ఒక్క నిమిషం సార్. రామ్మోహన్ సార్ మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం సార్, మీరు ఆగండి. లింగం గారు, లింగం గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. లింగం గారు మీరు మాట్లాడండి. వెయిట్ చేసినా కదా, ఒక డిస్కోర్స్ జరుగుతుంది, లెట్ ఇట్ బి, ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ ఒక సమస్య ఉంది, సమస్యని పరిష్కరించడం కోసం మనం అందరు ప్రయత్నం చేయాలని, దాని గురించి ఇష్టం ఉండి రాజ్యాంగం గురించి ఏం తెలుసు? రాజ్యాంగం గురించి, రాజ్యాంగాన్ని మారుతున్న వ్యక్తులు ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కర్రలు చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అది ఎలా ప్రకారం అండి? ఎక్కడ చెప్పింది? ఏ రాజ్యాంగంలో రాజ్యం ఉంది? ఏం మాట్లాడతారు వీళ్ళు? తెచ్చి తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే, ఇది ఒక నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య, మనందరి బాధ్యత. ఇవాళ నష్టపోయింది ఎవరాగా? అందరూ నష్టపోయారు. హింస ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. బ్యాలెట్ అనేది ఇంపార్టెంట్. బ్యాలెట్ ఈస్ ద స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. నేను బీజేపీ మిత్రులు కూడా మాట్లాడుతున్నా, ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈవీఎంలు కాదు బ్యాలెట్ పెట్టండి, బ్యాలెట్ ద్వారా ఎలక్షన్స్ పోండి. ఇవాళ మీరు రాజ్యాంగాన్ని మారుతున్న వ్యక్తులు. లింగం యాదవ్ గారు ఇప్పుడు లొంగిపోవడంతోనే సరిపోలేదు, వాళ్ళకి పునరావాసం ఏంటి, వాళ్ళకి లైవ్లీహుడ్ ఏంటి, ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, దీని గురించి కూడా డిబేట్ జరగాలి కదా. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ఇవాళ లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోయిన వ్యక్తులు కూడా ఇవాళ పౌర సమాజంలో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆల్రెడీ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలి. డెఫినెట్ కూడా వాళ్ళకు కూడా సభ్య సమాజంలో, ఈ సమాజం పౌర సమాజంలో అందరితో కలిసి ఉండేటట్టుగా వాళ్ళకు కూడా ఎలాంటి వేధింపులు లేకుండా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవాళ అందుకే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నమ్మకం, విశ్వాసం ఉండే ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎందుకు లొంగిపోతున్నారు? ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. రవికుమార్ గారు దయచేసి ఆగండి. ఏందండి మీ నరేంద్ర మోడీ, అందుకే చెప్తున్నా, మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చర్చలకు ఇనిషియేట్ చేయండి. మీరు మన బిడ్డలే కదా, మాట్లాడితే మరి పాకిస్తాన్ తో
చర్చలు చేసిరు, అమెరికాతో చర్చలు చేసిరు, మరి ఈ దేశ బిడ్డలతో చర్చడానికి మీకు రైట్ అండి, ఓకే, ఫైనల్ గా ఎస్ రామ్మోహన్ రావు గారు, యా రామ్మోహన్ రావు గారు, రైట్ అండి, ఓకే, ఎస్ ఎస్ ప్లీజ్ రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఎస్ రామ్మోహన్ గారు, మీరు మాట్లాడితే ఎట్లండి? రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిర్రు. మీరు ఇద్దరు ఆగాలండి ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మీకేం సంబంధం అండి? ఎస్ రామ్మోహన్ గారు మీరు మాట్లాడండి సార్. ఉన్నది మీరే కదా. అమ్మా Yes. చర్చకు గవర్నమెంట్ పెట్టింది, ఈవీఎం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కొనసాగిస్తుంది వీళ్ళు. దుర్మార్గంగా ఇవాటి కాదు, దాని గురించి ఎందుకు మాట్లాడుతూ రైతు చట్టాలు ఇవన్నీ మాట్లాడితే వేరే ఉన్నది. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఇద్దరు 60-20 అంటే మన శంకర్ గారు మన రవి గారు అన్నారు కానీ 20 సంవత్సరాలు మీరు పాలించింది. ఎందుకంటే వాజ్పేయి 5 ఏళ్ళు, 12 ఏళ్ళు, 17 2.5 ఏళ్ళు, 20 ఏళ్ళు కదా, 20-60. నేనేమంటానంటే ఆనాడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది వాళ్ళు వీళ్ళు. ఆనాడు ఎమర్జెన్సీ దగ్గర చూద్దాం, నంబుదీర్ ప్రభుత్వానికి పడేషన్ చూద్దాం, అన్ని ఇద్దరు కూడా ఆహ్వానం చేస్తున్నారు, వ్యక్తిత్వాన్ని రాజ్యాంగాన్ని ఆహ్వానం చేస్తున్నారు. సమస్య లేదు, కిలా పాపంతా అలా పెట్టుకోడు. ఇప్పుడు చివరిగా నేను ఒక మాట మాట్లాడుతున్నాను. జెండా ఎగరేలేదన్నా, మీకు తెలియదన్నా? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, లింగం గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. 2002 వరకు ఎగరేలేదండి, వీళ్ళు అవమానించారు. ఒక మాట వినండి, ఎస్ ఇవాళ తెలంగాణలో లొంగిపోయిందే తక్కువ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మనకు మధ్యప్రదేశ్ లొంగిపోయింది ఎక్కువ. ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఎంతమంది లొంగిపోయారు? ఇక్కడనే తక్కువ అంటున్నాను, ఇంకా మాదే లేనలేదు, ఉన్న వాళ్ళు లొంగిపోయినారు. కనుక మారక్కడే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు మరి అక్కడ లొంగిపోతున్నారు? సమస్య లేదు, లొంగుబాటులో ఈ 3 రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి, ఆ 2 రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్తున్నాను, అరణ్యం నుంచి జనారణ్యంలోకి వస్తా అన్నారు వాళ్ళు, మంచిది, ఆహ్వానించాలి మనం. అరణ్య పోరాటం కాదు, జనారణ్యంలో ఉండి పోరాటం చేస్తానని పార్టీ పెడితే ఇంకా మంచిది అంటున్నాడు. గతంలో సిపిఎం అదే దారికి వచ్చింది, సిపిఐ దారికి వచ్చింది, ఇవాళ వీళ్ళు కూడా అదే దారికి వచ్చింది అంటే మంచిది అంటున్నాడు. ప్రజాస్వామ్యాలు హింసకు తావలేదని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్లకు ఇప్పుడైనా సరే రక్షణ కల్పించాలి, వాళ్ళు ప్రజాస్వామ్య పోరాటాలకు మనం మద్దతు ఇవ్వాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు రూపుమాపడానికి ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు, నేను వీటికి సారా పార్టీలు అంటున్నాను, ఈ సారా పార్టీలకు బుద్ధి చెప్పడానికి కమ్యూనిస్టులు అందరూ ఏకం కావాలి. అన్ని పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ఈ ఉన్న సారా పార్టీలకు వ్యతిరేకంగా గట్టి ప్రజాస్వామ్య ఉద్యమాలు వస్తాయని. పర్ఫెక్ట్లీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, రవికుమార్ గారు, లింగం యాదవ్ గారు. రైట్, దశాబ్దాలుగా ఒక దేశాన్ని సవాల్ చేసినటువంటి ఒక సిద్ధాంతం, అడవుల్లో తుపాకీ గర్జనలు వినిపించినటువంటి ఒక కాలం, ఇప్పుడు ఆ శబ్దం తగ్గిపోబోతోంది. లొంగుబాట్లు పెరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ తగ్గుతోంది, ఆపరేషన్ కగార్ వేగం పెంచుతోంది. కానీ అసలు ప్రశ్న ఒక్కటే ఉంది, అదేంటంటే హింస మార్గం ముగిసిందా లేక చరిత్ర మరో రూపంలో తిరిగి రాబోతోందా అన్నదే ఇక్కడ ప్రశ్న. దేశ భద్రత కావచ్చు, ఆదివాసీ హక్కులు కావచ్చు, అభివృద్ధి, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కలిసినటువంటి క్లిష్ట సమీకరణం ఇది. మరి మావోయిజం అనేది నిజంగా చివరి దశలో ఉందా లేక ఇది కేవలం ఒక విరామం మాత్రమేనా? టైం డిసైడ్ చేస్తుంది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.